హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే హైకోర్టు ఆ పరకామైన కేసు గురించి ఈ మధ్య ఏమని చెప్పింది? ఆ? అదేం చిన్న చోరీ కాదు, చాలా పెద్ద చోరీ, చాలా పెద్ద పాపం. అది హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉంది. ఇక్కడ $900 ఇంకో డాలర్లాగా చూడొద్దు దాన్ని. అసలు ఆ కానుకలు దొంగలించడం అనేది చాలా పెద్ద పాపంగా చెప్పింది. అవునా కదా? ఇంకా దానితో పాటు ఏమని చెప్పింది, ఆ కానుకలు లెక్కేసే వాళ్ళలో హిందువులు, దైవభక్తి ఎక్కువ ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క హిస్టరీ ఇట్లాంటివన్నీ చెక్ చేసి అక్కడ కూర్చోబెట్టమని గవర్నమెంట్కి కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకుంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తుంది ఏంటంటే, సార్ మీరు ఎట్లయినా సరే ఏ మతం ఇప్పుడు పక్క మతంలోకి ఆటోమేటిక్గా మారిపోయారు. మీ యొక్క క్యాస్ట్ గురించి నేను మాట్లాడట్లేదు. మీకు మా మతం మీద గౌరవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, భక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే మీ వాళ్ళు చేసిన ప్రతి తప్పును చిన్న తప్పే కదా, చిన్న చోరీలే కదా అని వెనకేసుకు రావద్దు. మీరు ఎన్నాళ్ళు ఇలా వెనకేసుకొచ్చి మీరు రాజకీయంగా చాలా నష్టపోయారు. ఇలా వెనకేసుకొచ్చిన వాళ్ళలో ఆ డోర్ డెలివరీ కేసులు అయితేనేమి, హిందూపురం ఎంపీ చేసిన ఘనకార్యాలు అయితేనేమి, ఇంకా చాలా ఘనకార్యాలు ఉన్నాయి. ఇట్లా చిన్నయే కదా వెనకేసుకొచ్చి ఇలా వెనకేసుకొచ్చి మీరు ఇప్పటికే చాలా నష్టపోయారు. ఆల్రెడీ 151 నుంచి 11 వచ్చారు, అధికారం కోల్పోయారు, జనాల్లో విపరీతమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఇప్పటికైనా మీ పార్టీలో తప్పు చేసే వాళ్ళని మందలించండి, దండించండి. చిన్నది చేసినా కానీ కొంచెం యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఓకే, లేకపోతే పార్టీ మనుగడ కష్టం సార్. మీరు ఇలాగ ప్రతిదీ చిన్నదే కదా, అందరు చేసేదే కదా అని వెనకేసుకొస్తుంటే జనాలు ఇప్పుడు చాలా ఎడ్యుకేట్ అయి ఉన్నారు ప్రతి విషయం మీద. దయచేసి ఇంక ఇలాంటివి చెయ్యొద్దు. ఓకే, సరే జగన్మోహన్ రెడ్డి విషయం కాసేపు పక్కన పెడదాం. మొన్న దీన్ని సమర్థిస్తూ పేరు నన్ను ఏమన్నాడండి, $900 కదా, అదేం పెద్ద దొంగతనం కాదన్నట్టు మాట్లాడాడు. దీని గురించి మనం కూడా ఆల్రెడీ వీడియో చేసాం. సార్ అసలు పేరు ఏం పేరా, వెంకటరామయ్యనో ఏదో ఉంది. అయ్యా పేరుని నాని గారు, మీ పేరు కూడా ఆ కలియుగ దైవం పేరే. అర్థమైందా? సరే ఆయనంటే ఏదో పరమతస్తుడు, మన మతం మీద నమ్మకం లేదు, మన దేవుడి మీద నమ్మకం లేదు, ఇది మన వాళ్ళంటే నమ్మకం లేదు. నేను చూశాను ఆ మతస్థులను కొంతమందిని, ఏది వినాయకుడి ఊరేగింపు జరుగుతుంటే ఏదో ఒక మట్టి బొమ్మను తీసుకొచ్చి ఇంత ఉత్సవాలు అవసరమా, రాతి బొమ్మలకు వాటికి పెళ్ళిళ్ళు అవసరమా అని శ్రీరాముల కళ్యాణం గురించి, వినాయకుడి ఊరేగింపుల గురించి చాలా చునకలుగా మాట్లాడటం నేను నా చెవులారు విన్నాను. సో ఎందుకంటే వాళ్ళకు నమ్మకం ఉండదు మన దేవుళ్ళు అంటే. అసలు మీరు దమ్ముంటే మన తిరుపతి లడ్డూని తీసుకుపోయి మీ నాయకుడితో తినిపించండి, తిండు. అట్లాంటివి మీరు చేయలేరు. మీకు తెలుసు ఏదో మీ యొక్క పదవుల కోసమో, మీ నాయకుడి దగ్గర మీరు ఏదో మార్కులు పొందాలనో, లేకపోతే రేపు గెలిచాక మళ్ళీ మంత్రి పదవులు ఈసారి 5 ఏళ్ళు ఉండేటట్టు, ఇంకో పెద్ద మంత్రి పదవుల కోసమో ఎట్లాంటి పడితే అట్లాంటి మాటలు మాట్లాడొద్దు. మీకు తెలుసు కదా, మీ పేరేం పేరు వెంకటరామయ్యగా. మీ నాన్నగారికి అన్నీ భక్తి ఉండబట్టేగా పెట్టింది. మీకు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకపోతే ఎట్లా, అన్నిటికి చేతలు వాయించుకుంటా పోతే ఎట్లా? అట్లా వాయించుకోబట్టే మొన్న ఓడిపోయింది ఎవరు, మీ కొడుకు గారు. కనీసం ఆయనకన్నా చెప్పండి, ఆయనకైనా నూరి పోయండి, అయ్యా మన మతం ఇది, మనం వీళ్ళని గౌరవించాలా, మన మతంతో పాటు పరాయి మతాలను కూడా గౌరవించాలా. ఇట్లాంటి ఏమన్నా ఉంటే కనీసం మనం వాటిని మనకు వ్యతిరేకించేంత దమ్ము ధైర్యం లేకపోతే మన నాయకుల్ని కనీసం నోరు మూసుకొని ఉండాలా అని మీకు ఎట్టా తెలియకపోతే మీ కొడుకు గారికి అని చెప్పండి. లేకపోతే ఆయన కూడా అయిపోయేది రాజకీయాల్లో, పెద్ద ఇరగబడిచేది ఏముండదు. దయచేసి నేను చెప్పేది అదే. వాళ్ళంటే వాళ్ళకి నమ్మకాలు ఉండవు. నమ్మకాలు ఉన్న వాళ్ళైనా వాటిని సమర్థించొద్దండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.